హాయ్ వివర్స్, ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటి చెప్పండి మీరే. చికెన్ ఫ్రై. నేను చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పసుపు యాడ్ చేశాను అండ్ అదే అల్లం పేస్ట్ వేసాను. చూడండి ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మనము ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ వేస్తే కొంచెం చికెన్ అనేది తొందరగా మగ్గుతుంది, ఉడుకుతుంది. తర్వాత నెక్స్ట్ ఒక 2 minutes తర్వాత మనం దాంట్లో కారం వేయాలండి. కారం వేసి బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే కొంచెం మగ్గుతాయి చికెన్ అనేది. చూడండి ఒకసారి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మీరు ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి చికెన్ అనేది కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి నేను మూత పెట్టాను. ఒక 2 minutes మళ్ళీ మనము మూత పెట్టిన తర్వాత చూసి మళ్ళీ కలపాలి. చికెన్ అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఇష్టపడుతున్నారు. కిడ్స్కి అయితే ప్రతి ఒక్క పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టపడతారండి. మా ఇంట్లో పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ ఆన్. ఓకే, ఇప్పుడు నేను ఆ చికెన్లో మసాలాస్ యాడ్ చేస్తాను. గరం మసాలా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తాను. చూడండి చికెన్ అనేది ఫ్రై అవుతుంది. మనం స్లిమ్లో పెట్టుకొని చాలాసేపు మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. చికెన్ అనేది చాలా మంచిగా అడుగంటకుండా మాడకుండా మనకు ఫ్రై అవుతుందండి. చూడండి నేను మగ్గించుకుంటున్నాను, ఉడుకుతున్న చికెన్. చూడండి మనము ఇప్పుడు చూడండి నేను మసాలాస్ వేసాను, కొంచెం ఫ్రై అయ్యింది, దగ్గరకు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2 minutes మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చికెన్ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది.